సచిన్ టెండూల్కర్ గురించి ఒకటి చెప్పాలి. ఆయన 2010లో డబుల్ సెంచరీ కొట్టారు, మీ అందరికి గుర్తుంది కదా. సౌత్ ఆఫ్రికా మీద ఒక డబుల్ సెంచరీ కొట్టారు. అప్పుడు వరకు క్రికెట్ చరిత్రలో, క్రికెట్ 100 ఏళ్ల చరిత్రలో ఎవరు డబుల్ సెంచరీ కొట్టలేదు. ఆయన కొట్టినంత వరకు అందరూ ఈ డబుల్ సెంచరీ ఎవరు కొట్టలేరు, డబుల్ సెంచరీ కొట్టడం అసలు అసాధ్యం, అది నాముమ్కిన్ టాస్క్, ఎవడూ కొట్టలేడంటే 2010లో ఆయన కొట్టి చూపించారు. అయితే విచిత్రం ఏంటంటే 100 ఏళ్ల చరిత్రలో ఆయన ఫస్ట్ టైం కొట్టారు. నెక్స్ట్ 11 ఇయర్స్లో ఆ 200ని 11 సార్లు కొట్టారు. మన రోహిత్ శర్మ 3 సార్లు కొట్టాడు. తర్వాత మొన్న వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కొట్టేశాడు. నేను ఒక విషయం నమ్మేది ఏంటంటే, క్రికెట్కి సచిన్ టెండూల్కర్ ఆ 200 ఎలాగో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ అది చేశారు. అంటే వీ కెన్ డ్రీమ్ బిగ్, వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండర్ ద సన్, వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ అని RRR సినిమా ద్వారా ప్రూవ్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్ళి మనకు ఆస్కర్ని తీసుకొచ్చిన రాజమౌళి సార్. అండ్ పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చింది రాజమౌళి సార్ అని మణిరత్నం గారు అనడం. ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు టేక్ అ ఫిల్మ్, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ హియర్, ప్లీజ్ కమ్ టు మీ అని జేమ్స్ కెమెరూన్, అవతార్, టైటానిక్ లాంటి డైరెక్టర్స్ అనడం. రాజమౌళి సార్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. కృష్ణమ్మ విషయానికి వస్తే, సినిమా మొదలైనప్పటి నుంచి, సినిమా విన్నప్పటి నుంచి నాకు సినిమా 4 గంటల 20 నిమిషాలు చెప్పాడు, కానీ ఆ 4 గంటల 20 నిమిషాలని 2 గంటల 10 నిమిషాల్లో చూపించాడు మన గోపాలకృష్ణ. సో ఆ 4 గంటల 20 నిమిషాలు తను చెప్పిన యాజ్ ఇట్ ఈస్ కథను 2 గంటల 10 నిమిషాల్లో చూపించాడు. అండ్ నేను ఆ రోజే తనకు అన్నాను, గోపాల్ దీని ఎండ్ రిజల్ట్ నిజంగా నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన కథ, దానికి వాల్యూ డెఫినెట్లీ నా దృష్టిలో 100 కోట్లు అయ్యా. ఇది అంత గొప్ప సినిమా, అంత కంటెంట్ రిచ్ సినిమా నువ్వు చెప్పావు. అండ్ నేను ఈ రోజుకి అదే మాట చెప్తున్నాను, కంటెంట్ వైజ్ కృష్ణమ్మ ఈజ్ 100 crore ఫిల్మ్. అండ్ అది నా కాన్ఫిడెంట్. అంటే అది నేను లాజిస్టిక్స్ వైజ్ లేకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చెప్పట్లేదు, వాల్యూ, కథ తాలూకు వాల్యూ చెప్తున్నాను. అంత గొప్పగా రాశాడు మన గోపాలకృష్ణ, డెబ్యూటాంట్. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కృష్ణ, శివ క్యారెక్టర్, ఆయన పేరు లక్ష్మణ్ అండి, మీరు కళ్యాణ్ అంటున్నారు ఇందా నుంచి. ఓకే, మా లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ కోటి కింద లక్ష్మణ్ చేశాడు. అండ్ డెబ్యూటెంట్ కృష్ణ చాలా చేశాడు, కానీ ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు కృష్ణ. ఖచ్చితంగా అంటే కృష్ణతో పాటు మా లక్ష్మణ్, అతీరా, అర్చన, ప్రభుదాస్ క్యారెక్టర్ చేశారు, బొంబాయి క్యారెక్టర్, ఇలా సినిమాలో నందగోపాల్ గారు ఎస్పెషలీ అందరికీ అద్భుతం. అయితే ఈ ఫిల్మ్ తాలూకు సక్సెస్ నేను అనుకోవడం ఎవరో ఒక్కరి పర్ఫార్మెన్స్ కాదు, అందరూ అద్భుతంగా చేశారు. అండ్ ఎప్పుడైతే అందరూ కలిసికట్టుగా చేసినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. అండ్ నేను అది ఖచ్చితంగా నమ్ముతాను, ఈ సినిమా ద్వారా అది జరగబోతుంది. అండ్ మా భైరవుడు ఎరగొట్టేసాడు ఈ మ్యూజిక్ మటుకు. అండ్ మీరు చూసేది కదా ట్రైలర్, ఇప్పుడు ఆ గూస్ బంప్స్ వచ్చాయి నేను చూసినప్పుడు. మొన్నటి వరకు ఫోన్స్లో లేకపోతే ల్యాప్టాప్లో చూపించాడు డైరెక్టర్, బట్ ఈరోజు చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ కాలభైరవ. ఈ సినిమా పాటలు నిజంగా చాలా అద్భుతమైన పాటలు. కొంతవరకు ఇప్పుడు ఏమవుతుందో మధ్యలో కానీ, లేకపోతే కృష్ణమ్మ అనే సాంగ్ కానీ, లేకపోతే థీమ్ ఆఫ్ రివెంజ్ సాంగ్, అవి మీరందరూ విన్నారు. కానీ ట్రస్ట్ మీ, సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మరింత హిట్ అవుతాయి. మార్క్ మై వర్డ్స్ ఆన్ దిస్. అండ్ అలాగే మా డిఓపి సన్నీ, థ్యాంక్ యూ సన్నీ, కురపాటి సారీ. అండ్ అలాగే ఇంత రస్టిక్గా వించిపేట భద్ర అని మాట్లాడుతున్న వించిపేట భద్ర అని కాస్ట్యూమ్స్ తయారు చేసిన దీపిక, మై వైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్.